రాజన్న ఆలయంలో భక్తులకు అందించాల్సిన మొక్కులు, సేవలు, దర్శనాల విషయంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని పట్న బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం స్థానిక పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులు ముందుగానే మొక్కులు పెట్టుకుని ఆలయానికి వస్తున్నా టికెట్లు సరిపోవటం లేదని, జాగాలు అందుబాటులో లేవని చెప్పి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇది రాజన్న భక్తుల మనోభావాలను లెక్క చేయకపోవటమేనని ఆయన మండిపడ్డారు. ఇటీవల పత్రికల్లో, న్యూస్ ఛానళ్లలో ఆలయ సమస్యలపై వచ్చిన కథనాలపై ఈవో స్పందించకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. దేవాలయ ప్రతిష్టను కాపాడాల్సిన అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. భక్తుల్లో అయోమయం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవస్థానం తీసుకున్న నిర్ణయాలపై అధికారులు బహిరంగంగా వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రేగుల రాజకుమార్, వివేక్ రెడ్డి, నామాల శేఖర్, రేగుల శ్రీకాంత్, అన్నం నర్సయ్య, డాక్టర్ వెంకన్న, సగ్గు రాహుల్, మామిండ్ల లక్ష్మీరాజ్యం, బిల్లా కృష్ణ, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. టికెట్లు ఇవ్వకుండా రాజన్న మీద ఉన్న అభిమానాన్ని భక్తులకు దూరం చేసే వైనం టెంపుల్ నిర్వాహకులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ తరఫున ఉన్నాం. గందరగోళాన్ని నివృత్తి చేయడం లేదు. బీజేపీ తరఫున ఒకటి మేము ప్రశ్నించేది, అభివృద్ధికి మేము ఎక్కడా ఆటంకం చేయకుండా భక్తులకు ఇబ్బందులు కలగద్దనేది మాత్రమే మేము కోరుకుంటున్నాం అనేది తెలియజేస్తూ, ఈ టెంపుల్ వ్యవహారాలు న్యూస్ ఛానల్లో వస్తున్న వాటికి ఈవో గారు బాధ్యత వహించి జవాబులు ప్రెస్ ముఖంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం.